ఆదిలాబాద్ జిల్లాలో పత్తి కొనుగోళ్ల అక్రమాల గుట్టురట్టు చేసే పనిలో పడ్డారు అధికారులు. మొత్తం 9 మందిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టగా సంచలన విషయాలు బయటకొస్తున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో జరిగిన పత్తి కొనుగోళ్ల అక్రమాలపై ఎన్టీవీ కథనాల ప్రసారంతో పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేయగా ఇటు మార్కెటింగ్ అధికారులు సైతం విచారణ చేపట్టారు. మరోవైపు సిఐడి కూడా రంగంలోకి దిగి కూపీ లాగుతోంది. మార్కెటింగ్ శాఖ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. మొత్తం 32 జిన్నింగ్లు, 5 మార్కెట్ కమిటీలకు చెందిన డేటా ఇప్పటికే తెప్పించారు. ఇచ్చోడు మార్కెట్ కమిటీ పరిధిలోని జిన్నింగ్ మిల్లుల్లో ఈ స్కామ్ జరిగినట్లు ఎన్టీవీ ఆధారాలతో బయటపెట్టింది. దీంతో రాష్ట్ర స్థాయి అధికారులు విచారణకు ఆదేశించారు. ఇచ్చోడు మార్కెట్ కమిటీ కార్యదర్శికి మెమో జారీ చేశారు. జిన్నింగ్ మిల్లుల్లో జరిగిన పత్తి కొనుగోళ్లపై విచారణ చేపట్టారు. ఇదే విషయం ఇచ్చోడు పోలీసులు కేసు నమోదు చేసి 4గురిని అరెస్ట్ చేశారు. వీరే కాకుండా విజయలక్ష్మి జిన్నింగ్ యజమాని జ్ఞాన్సింగ్ పై కేసు నమోదైంది. ఈజీ మనీ కోసం 7గురు పక్కా ప్లాన్తో సీసీఐని మోసం చేసినట్లు తేలింది. ఈ కేసులో ఏఎస్ఐ కుమారుడు సైతం నిందితుడిగా ఉన్నట్లు తెలిసింది. నిందితులు డిసెంబర్ 15-16 తేదీలలో తూకం వేసిన లోడ్ ట్రాక్టర్ను మళ్లీ తూకం వేసి దాదాపు 82.6 క్వింటాళ్ల పత్తిని దారి మళ్లించి సీసీఐ కమ్మినట్లు తేలింది. ఇలా ఎంతమేర అక్రమాలకు పాల్పడ్డారనే దానిపై కూపీలాగుతున్నారు. ఇదే కాకుండా టెక్నికల్ సపోర్ట్ తీసుకుని సైబర్ క్రైమ్ కోణంలో కూడా విచారణ చేపట్టారు. ఏదేమైనా పూర్తి స్థాయిలో లోతైన విచారణ చేపడితే జిల్లా అంతటా జరిగిన అక్రమాల గుట్టు రట్టయ్యే అవకాశం ఉంది.